థ్యాంక్ యూ సార్, చక్కటి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. అలాగే ఈనాటి మన విశిష్ట అతిథి శ్రీ కళారత్న ఆముదాల మురళి గారి గురించి కొంత ఇంట్రడక్షన్ ఇస్తాను. అవధాని అన్న మాట మనం చాలా వరకు విన్నాము. అదెవరో శర్మ గారు, శాస్త్రి గారు అవధానులుగా ఉండటం అనేది మనం అనుకుంటాం. కానీ మన కులంలో కూడా అవధానులు ఉన్నారన్నటువంటి సంగతి మన మురళి గారు నిరూపించారు. వారు పరిచయం సూక్ష్మంగా ఇస్తానని ఇక్కడ చూడండి. వీరు అవధాన కళానిధి శతావధాని ఆముదాల మురళి గారు 1975వ సంవత్సరంలో ఆగస్టు 13న చిత్తూరు జిల్లా తవనంపల్లె మండలం అత్తిమాకులపల్లెలో జన్మించారు. వీరి తల్లిదండ్రులు శ్రీమతి సాలమ్మ, శ్రీ కృష్ణయ్య గారు. కర్ణాటక రాష్ట్ర ముక్త విశ్వవిద్యాలయం నుండి సంస్కృతంలో స్నాతకోత్తర పట్టభద్రులైనారు. తిరుపతిలోని విజయకృష్ణ జూనియర్ కళాశాలలో సంస్కృత ఉపన్యాసకులుగా పనిచేశారు. అలాగే ప్రస్తుతం తిరుమల తిరుపతి దేవస్థానము మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ వాంగ్మయ ప్రాజెక్టు నందు సహాయ పరిశోధకులుగా పనిచేస్తున్నారు. 2008 డిసెంబర్ 3వ తేదీ రైల్వే కోడూరు కడప జిల్లా ప్రభుత్వ డిగ్రీ కళాశాల రజతోత్సవాల్లో పద్మశ్రీ ఆశావాది ప్రకాష్ రావు గారి మార్గదర్శకత్వంలో మొట్టమొదటి అష్టావధానం చేశారు. ఇప్పటి వరకు 226 అష్టావధానాలు, 6 శతావధానాలు, చప్పట్లు కొట్టండి, 4 ద్విగుణిత అష్టావధానాలు చేశారు. 2 తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా వీరి అవధానాలు తమిళనాడు, కర్ణాటక, ఒరిస్సాల్లో కూడా జరిగాయని చెప్పడానికి చాలా గర్వంగా ఉంది. అంతర్జాలం అది ఇంటర్నెట్లో కూడా మా విదేశాల వేదికలలో కూడా వీరు అష్టావధానాలు చేశారు. పచ్చని తెలుగు, భతృహరి సుభాషిత త్రిశతి, స్వర్ణ తుషారం, తులసీదాస ప్రబంధం, వ్యాసమురళి, వజ్ర కిరీటం, అవధాన ప్రకాశం, శతావధాన శతపత్రం, శతావధాన హర్షవళ్ళి, శతావధాన కౌముది, శతావధాన సుందరాచారి శతావధాన విద్వన్మరాలం, జనవిధేయ శతకం, మురళీ శతకం, ప్రసన్న కవి శంకరంభాడి సుందరాచారి, అఖండ, జిగీష, వెతికే కళ్ళకు వెలుగు మొదలగునవి వీరి కలం నుండి వెలువడినటువంటి అద్భుతమైనటువంటి రచనలు. అలాగే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉగాది పురస్కారం, పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయ కీర్తి పురస్కారాలతో పాటు ఉభయ రాష్ట్రాల్లోని ప్రసిద్ధి సంస్థల నుంచి అనేక పురస్కారాలను, బిరుదులను పొందారు. అనేక జాతీయ, అంతర్జాతీయ సదస్సులలో పత్ర సమర్పణలు చేశారు. వందలాది సాహిత్య, వ్యక్తిత్వ వికాస, పౌరాణిక ఉపన్యాసాలు, ప్రసంగాలు చేసిన వీరు అమృత భారతి ఫౌండేషన్ ద్వారా గ్రామీణ ప్రాంత విద్యార్థులకు ప్రస్తుతం సేవలు అందిస్తున్నారు. ఇలాంటి వ్యక్తి మన కమ్యూనిటీకి చెందినవాడు కావటం అనేది మనందరికీ గర్వకారణము, చాలా గర్వించదగినటువంటి విషయం. ఇంకో సున్నితమైన విషయం ఏంటంటే మనము పుట్టుకతోనే కళాకారులు, కుమ్మరులు పుట్టుకతోనే కళాకారులు, ఆ తర్వాత జరిగేదంతా మెరుగులేనని చెప్తాను. మన కులంలో ఎంతోమంది ప్రఖ్యాత రచయితలు ఉన్నారు, చిత్రకారులు ఉన్నారు, శిల్పకారులు అయితే అద్భుతమైనటువంటి శిల్పకారులు ఉన్నారు. ఈ రోజుకు మనకు రావాల్సినటువంటి వారు రాలేకపోయారు. అద్భుతమైనటువంటి శిల్పకళాకారులు ఉన్నారు. ఇలాంటి గొప్ప వ్యక్తులను మనం తరచూ కలవటం అనేది మనకు ఒక గర్వకారణం, ఒక ప్రేరణ. మన పిల్లలకు కూడా మనం వారి గురించి ఎంతో చెప్పి వాళ్ళను ప్రేరేపించగలమని ఆశావాదాన్ని వ్యక్తం చేస్తున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడు శ్రీ మురళి గారిని, అవధాని మురళి గారిని మాట్లాడాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. సంక్షిప్తంగా మాట్లాడాలని విజ్ఞప్తి, ఎందుకంటే మనకున్నటువంటి సమయం చాలా తక్కువ. ఓకే సార్, ప్లీజ్ వెల్కమ్.